వెల్కమ్ టు కోవా టీవీ. పగటిపూట ఎండలు, సాయంత్రం అయితే వానలు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు సైతం కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఛత్తీస్గఢ్ పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నర్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇక గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుముతో కూడిన జల్లులు లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. నిన్న గ్యాంగేట్ వెస్ట్ బెంగాల్ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నర్ వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నర్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1-2 జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రానున్న 3 క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే బాణుడు బగబగలాడుతున్నాడు. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే విద్యార్థులు తీవ్రమైన వేసవి వేడి నుండి తప్పించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండటంతో విద్యార్థులు పాఠశాలలకు 8 గంటలకే చేరుకుంటున్నారు. ఇక మధ్యాహ్న భోజనం తర్వాత 12:30 ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ నెలాఖరుకు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. వేసవి సెలవుల గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుకు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. వేసవి సెలవుల గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో వేసవి సెలవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే స్కూళ్లకు ఏప్రిల్ 23వ తేదీ చివరి పని దినంగా ఉండనుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. మూల్యాంకనం కూడా ముగియడంతో ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు వెల్లడించాలంటూ భావిస్తున్నారు. ఇక 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా ఏప్రిల్ 16తో ముగియనున్నాయి. మరోవైపు బడుల్లోని 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నెల 4వ వారం నాటికి అన్ని పరీక్షలు పూర్తి చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను కూడా అందించనున్నారు. చివరి పనిదినం నాడు అంటే ఏప్రిల్ 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది మొత్తం 48 రోజుల పాటు విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కానుంది. ఈ మేరకు పెరుగుతున్న ఎండల వేడి కారణంగా ముందుగానే ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. వేసవి సెలవుల తేదీలు ఖరారు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సొంత ఊళ్లకు పయనమయ్యేందుకు ట్రైన్, బస్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. సెలవుల కంటే ముందే సిలబస్ పూర్తి చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించి విద్యా ప్రణాళికను సజావుగా పూర్తి చేయాలని ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలకు సూచించింది. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రబీ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. ధాన్య సేకరణ
సేకరణ ప్రారంభించినట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని, కొన్ని చోట్ల సాగు ఆలస్యమైన రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. అదే ఉత్సాహంతో రబీ సీజన్ ధాన్యం సేకరణ చేపడతామని, ఇప్పటికే సేకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లకు తావు లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రబీ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. ధాన్య సేకరణ ప్రారంభించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని, కొన్ని చోట్ల సాగు ఆలస్యమైన రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. అదే ఉత్సాహంతో రబీ సీజన్ ధాన్యం సేకరణ చేపడతామని, ఇప్పటికే సేకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లకు తావు లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక ధాన్యం కొన్న 24 గంటల్లోనే నిధులు రైతుల ఖాతాలో జమ చేసేలా చర్యలు చేపట్టినట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, 11,300 కోట్లను 24 గంటల్లోనే రైతులకు అందించినట్లు తెలిపారు. ఇక 7,300 కోట్లను 8 గంటల్లోనే జమ చేశామన్నారు. అలాగే రబీలో 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇదొక రికార్డు అంటూ చెప్పారు. 2.01 లక్షల మంది రైతులకు 4,575 కోట్లను 48 గంటల్లో వేశామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించి ఈసారి అవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి హయాంలో ధాన్యం సేకరణ ఎక్కువ జరిగిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత నెల లేదా 2 నెలలకు నిధులు జమ చేసేవారని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ఖరీఫ్ కు సంబంధించి 2022-23లో 35.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగగా రైతులకు 7,222 కోట్లు అందించారు. ఇక 2023-24లో 29.97 లక్షల మెట్రిక్ టన్నులు, 2024-25లో 35.95 లక్షల మెట్రిక్ టన్నులు, 2025-26లో 48.70 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను చెల్లించిందని అన్నారు. ఖరీఫ్లో 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, రాష్ట్ర విభజన తర్వాతే ఇది అత్యధికమని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. బంగారం, వెండి ధరల్లో ఉన్నట్లుండి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్న భారీగా తగ్గిన గోల్డ్ రేటుకు ఇవాళ మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగింది. వెండి సైతం భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 3,950 పెరిగి 22 క్యారెట్ల బంగారంపై 3,650 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. ఔన్స్ గోల్డ్ పై $112 పెరగగా ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ $4,831 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలో ఉన్నట్టుండి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్న భారీగా తగ్గిన గోల్డ్ రేటుకు ఇవాళ మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగింది. వెండి సైతం భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 3,950 పెరగగా 22 క్యారెట్ల బంగారంపై 3,650 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. ఔన్స్ గోల్డ్ పై $112 పెరగగా ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ $4,831 వద్ద కొనసాగుతోంది. వెండి ధర సైతం భారీగా పెరిగింది. నిన్న భారీగా తగ్గిన వెండి రేటు ఇవాళ భారీగా పెరిగింది. కిలో వెండిపై 10,000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,820 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,41,000 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,970 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 1,41,150 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,820 చేరగా 22 క్యారెట్ల బంగారం 1,41,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలో ఇవాళ భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర 2,65,000 వద్ద కొనసాగుతుండగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు 2,60,000 వద్ద
కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు 2,65,000 వద్దకు చేరింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 25న పార్టీ పేరు అజెండా ప్రకటిస్తానని ఇప్పటికే కవిత స్పష్టం చేశారు. పైగా కవిత కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్ అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటు ఏప్రిల్ 25న పార్టీ పేరు ప్రకటించడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడ అంటున్నారు. కారణం ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ. దానికి 2 రోజుల ముందే కవిత పార్టీ ప్రకటన నిర్ణయం వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా వెలువబోతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న పార్టీ పేరు అజెండా ప్రకటిస్తానని ఇప్పటికే కవిత స్పష్టం చేశారు. పైగా కవిత కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్ అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. దీనితో పాటు ఏప్రిల్ 25న పార్టీ పేరు ప్రకటించడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడ అంటున్నారు. కారణం ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ. దానికి 2 రోజుల ముందే కవిత పార్టీ ప్రకటన నిర్ణయం వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలవబోతుంది. కొత్త పార్టీ ఏర్పాటు గురించి కవిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 25న తెలంగాణ చరిత్రను మార్చే, తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే పార్టీ వస్తుందన్నారు కవిత. పార్టీ ఆవిర్భావం రోజు అద్భుతమైన ఎజెండా ప్రకటిస్తానని తెలిపారు. ఖమ్మం, వెలుగుమట్ల తరహాలో 3 ఏళ్ల పాటు ప్రజల్లోనే ఉండి సమస్యలపై పోరాడుతామన్నారు. తమ పార్టీ ఎజెండా ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తామంటూ చెప్పుకొచ్చారు. తమ పార్టీ స్థాపనతో సామాన్యుల చేత సామాన్యుల కోసం సామాన్యుల ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు కవిత. కొత్త నెత్తురు, కొత్త రాజకీయం తెలంగాణ భవిష్యత్తును మారుస్తాం, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆచేతన స్థితిలో ఉంది. ఈ పార్టీ నిద్రపోతుందంటూ కవిత ఎద్దేవా చేశారు. గద్వాల్లో చేనేత, పత్తి రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదంటూ విమర్శించారు. అలానే అధికార కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో ప్రజలను వంచిస్తోందంటూ కవిత ఆరోపించారు. రాష్ట్ర పాలన మొత్తం ఢిల్లీ నుంచే జరుగుతోందంటూ, తెలంగాణలో గులంగిరి నడుస్తోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలను రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. చూస్తుంటే గద్వాల గడి మీద ఉద్యమకారుల జెండా ఎగురుతోందంటూ అనిపిస్తోందన్నారు కవిత. గద్వాల్లో 80 ఏళ్ల పాటు బంగ్లా పాలన, బండ్ల పాలన నడిచిన ఆడపిల్లలకు చదువు చెప్పలేదని విమర్శించారు. సిట్ పత్తితో అరుణమ్మ 40 మంది ఏజెంట్లు బందిపోట్లలా దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదంటూ కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు ఉచితంగా నూలు రంగులు ఇచ్చే పథకాలను కొనసాగించాలి. ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తే జోగులాంబ జిల్లాలో మొదటి విజయం దక్కింది. ఎమ్మెల్యే సీట్లతో మొదట గద్వాల్లోనే విజయం సాధిస్తామని విశ్వాసం ఉంది. కట్టప్ప గురించి ఉన్నట్లే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారని అందరిలో ఉన్న ప్రశ్న. తాను ఏ పార్టీలో ఉన్నారో కూడా కృష్ణమోహన్ రెడ్డికి అర్థం కావడం లేదంటూ కవిత ఎద్దేవా చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు సంబంధించిన దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22వ తేదీ తుది తీర్పును వెలువరించనున్నట్లు తెలిపింది. దీంతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ వీడలేదు. ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు బుధవారం తీర్పును వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి కేసు విచారణలో హైకోర్టు తీర్పు మరింత ఉత్కంఠ రేపుతోంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పై చేపట్టిన విచారణను ముగించిన హైకోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన ప్రస్తుత ప్రభుత్వం విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కమిషన్ రిపోర్టుపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వెలువరించనుంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22వ తేదీన తుది తీర్పును వెలువరించనున్నట్లు తెలిపింది. దీంతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ భవితవ్యంపై
ఉత్కంఠ వీడలేదు. ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు బుధవారం తీర్పును వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, వాటి నిర్వహణలో జరిగిన అవకతవకలు జరిగాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపేందుకు జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నేతృత్వంలోనే ఆ కమిషన్ చెల్లుబాటుపై హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేయగా వాటిపై నేటితో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలోనే ఈ నెల 22వ తేదీన తుది తీర్పు వెలువరించనున్నట్లు హైకోర్టు తేల్చి చెప్పింది. 2024 మార్చి 14వ తేదీన జీవో నెంబర్ 6ను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ.